ఈ రోజు మన జర్నీ వీడియో తగలెట్టేలోపు నేనే తగలడిపోయేలా ఉన్నాను. ఏంటంటే బయట ఎండ మామూలుగా లేదు. ఈరోజు మరొక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ. జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రయాణం కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఉంటుంది మనకి ఇందులో. ఇక్కడ మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేసుకుని అలా పోతుంది. కొంపదీసిన బండి పిచ్చకళ్ళు కానీ తాగేసిందా ఏంటి? ఆయన్ని నేను మీకు అయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మరొక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ విజయవాడ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉండబోతుంది. ఇదిగోండి మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్. చాలా రోజులైంది మనం ఈ వైపు చూపించి. ఈరోజు మనం మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్దాము. మనకి మెయిన్ ఎంట్రీ బయట పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ఉందండి. దాని కింద మనకి గడియార స్తంభం ఉంది. ఈ పక్క చూడండి ఒక ఫెయిరీ క్వీన్ స్టీమ్ లోకోమోటివ్ అయితే పెట్టారు. స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇది. ఈరోజు మన జర్నీ వీడియో తగలెట్టేలోపు నేనే తగలడిపోయేలా ఉన్నాను. ఏంటంటే బయట ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు మనం 2 ఎంట్రీ నుంచి అయితే లోపలికి వచ్చాము. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 1:54 అవుతుందండి. మన ట్రైన్ 3:30కే దగ్గర గంటన్నర టైం ఉంది. అప్పుడే డిస్ప్లే బోర్డులో కూడా ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. ప్రస్తుతం నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. నాకు తెలిసి మన ట్రైన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది అనుకుంటున్నాను. విజయవాడ నుంచి బెట్టరకొండ వెళ్ళి మెమో ట్రైన్ వెళ్ళిపోతుందండి. జస్ట్ మనం అలా 1వ నెంబర్ మీద రాగానే వెళ్తుంది బండి. 3వ నెంబర్లో ఇంకో ట్రైన్ ఉంది చూసారా, అది విజయవాడ నర్సాపురం మెమో. అది 2:20 బయలుదేరుతుంది. సో మనం ఎస్కలేటర్ తీసుకొని వెళ్ళిపోదాం 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి చూస్తుంటే మనకి ఇంద్రకీలాద్రి కనిపిస్తుంది. అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి 5వ నెంబర్లో ఆగిన ఎల్హెచ్బి ట్రైన్ ఏంటంటే లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్. అది మనం అలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి కిందకు వచ్చాము. 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చామండి. ఇప్పుడు మనం ఉన్నది 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో. మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి విజయవాడ జంక్షన్లో. స్టేషన్ కూడా వచ్చేసి BZA. మన ట్రైన్ మ్యాక్సిమం 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. వచ్చిన ట్రైనే మళ్ళీ తిరిగి విజయవాడ నుంచి చెన్నై అయితే వెళ్తుంది అనమాట. WDS 6AD డీజిల్ లోకో ప్రస్తుతానికి షంటింగ్ లోకల్ కింద వాడుతున్నారు. చూడండి ఈ పక్క ఎండ ఒక పక్క ఇలా గొంగొమ్మలు అణించేస్తుంది. అటుపక్క చూడండి ఫుల్గా మబ్బేసింది. వాతావరణం చాలా తేడాగా ఉంది ఈరోజు. మన ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయిందండి. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన ట్రైన్ ఒక 25 నిమిషాలు ముందుగానే వచ్చేస్తుంది బండి. వ్యాప్ 7 లోకోమోటివ్ వస్తుందండి. 30339 వ్యాప్ 7. ఫుల్ అడ్వర్టైజ్మెంటింగ్. ఇక జన్ శతాబ్ది రకరకాలుగా ఉన్నాయి కోచెస్. మధ్యలో రెడ్, మధ్యలో బ్లూ, మధ్యలో ఇంకో రకమైన బ్లూ. నా కోచ్ నెంబర్ వచ్చేసి D6. ఇందులో నేను సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ చేయించుకున్నాను. ఎటువంటి జనరల్ కోచెస్ ఉండవండి. సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్, ఏసీ చైర్ కార్ కోచెస్ మాత్రమే ఉంటాయి. కోచ్ పొజిషన్ చూసుకుంటే ఇది ఒక చిన్న ట్రైనే. మొత్తం ఒక 13 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్, 2 ఏసీ చైర్ కార్ కోచెస్ ఉన్నాయి. ఒక జనరేటర్ కారు ఎంత కలిపి మొత్తం 16 కోచ్లు బండి. ఇది పుట్ట బండి అనమాట. ఇదిగోండి ఇవి ఏసీ చైర్ కార్ కోచెస్. ఈ 2 ఉంటాయి బండికి. మిగిలిన కూడా సెకండ్ సీటింగ్ రిజర్వేషన్. ఎటువంటి జనరల్ కోచెస్ ఉండవు ట్రైన్కి. వెనకాల ఒక జనరేటర్ కార్ వ్యాన్ ఉంది. చూద్దాం ఒకసారి మన కోచ్లోకి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి ఏ లోకో పెడుతున్నది కూడా ఒకసారి చెక్ చేద్దాం ముందుకు వచ్చి. జన్ శతాబ్ది చెన్నై నుంచి విజయవాడ వచ్చినప్పుడు 12077, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళినప్పుడు 12078. ఇదిగోండి నా కోచ్ D6. ఎక్కేద్దాం లోపలికి. హరహర మహాదేవ శంభు శంకర. కోచ్ లోపల వ్యూ అయితే ఎలా ఉందండి. నా సీట్ నెంబర్ వచ్చేసి 41. ఇక్కడ మధ్యలో ఎక్కడ వచ్చింది 41 మిడిల్. పర్లేదు, మా కోచ్లో ఛార్జింగ్ పాయింట్లు కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ట్రైన్ అయితే ఖాళీగానే ఉందండి. ఎందుకంటే బండి ముందుగానే వచ్చింది కాబట్టి ఇంకా ఖాళీగా ఉంది. జనాలు అయితే ఎవరు రాలేదు. మొత్తం 106 సిట్టింగ్ అయితే ఉంటుంది. 3:3 సిట్టింగ్ ఒక్కొక్క కోచ్కి వచ్చేసి.
నాకు ఇందులో సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 215 రూపాయలు పడిందండి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి. అదే మనకి ఏసీ చైర్ కార్లో చూసుకుంటే 705 రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది. అవి ఏసీ కోచెస్, ఇవి నాన్ ఏసీ సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్. మనకి జనరల్ కోచెస్ ఉండవని చెప్పాను కదా. ఒకవేళ మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా దీంట్లో ట్రావెల్ చేయాల్సి వస్తే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ తీసుకొని మనం టీటీ దగ్గరికి వెళ్ళి ఫైన్ రాయించుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. ఫైన్ కూడా మనకి ఎక్కువే ఉండదండి. ఆ ఎక్స్ట్రా రిజర్వేషన్ ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో అంతవరకే మనకి ఇందులో ఛార్జ్ చేయబడతాయి అనమాట. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉంటే మనం ఇందులో జనాలందరూ లోన్ ఎత్తుంటే ఇది బయట చేస్తాం. అన్ని కోచ్లు ఒకసారి మొదలెట్టినండి. సో ఇక మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే పోయి ఏంటి గాలి ఇప్పుడు దాకా గుమాయం చేసింది, వాతావరణం ఒకసారిగా మారిపోయిందండి. మొత్తం అన్ని ఎగిరిపోతున్నాయి ఎక్కడికక్కడ. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12078 విజయవాడ జంక్షన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ వారంలో 6 రోజులు ఉంటుందండి. మంగళవారం నాడు ఉండదు. మంగళవారం మినహా మిగతా 6 రోజుల్లో మధ్యాహ్నం 3:30 విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. టోటల్గా 454 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది మన ట్రైను. మార్గం మధ్యలో 9 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి విజయవాడకి చెన్నై సెంట్రల్కి 454 కిలోమీటర్లకి ప్రయాణ సమయం వచ్చేసి మనకి 7:30 గంటల సమయం అయితే పడుతుంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. పడిపోతున్నాయి పెద్ద పెద్ద సినికలు పడిపోతున్నాయి. వెనకాల ఇంజిన్ వెనకాలే ఉందండి, ఎందడు వచ్చింది. మరి ఎదర ఇంజిన్ కూడా పెట్టేశారు ఆల్రెడీ. ఏ ఇంజిన్ చూద్దామంటే ఫుల్గా వర్షం వచ్చేస్తుంది. మా కోచ్లో సీటింగ్ ఒకలాగా ఉంది, మా వెనకాల కోచ్లో సీటింగ్ ఒకలాగా ఉంది. చూడండి, ఈ సపరేట్ సీట్లు ఉన్నాయి. 3:3 సీట్లు సపరేట్గా ఉన్నాయి. చూసారా, బండి సొత్త ఉండగానే అలా ఫుల్ అయిపోయిందండి. బయట చూడండి, అసలు వాన మామూలుగా కాదు, ఇది ప్రళయమే. ఇవాళ ప్రళయమే అన్నట్టుంది. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 4 నిమిషాలు టైం ఉంది. మధ్యాహ్నం 3:26 అయింది. అటు పక్కన ట్రైన్ చూసారా, మెమూ ట్రైను విజయవాడ మచ్చర్ల మెమూ. ఆన్ టైం అంటే ఆన్ టైంకి డిపార్చర్ అయిందండి. 3:30 మధ్యాహ్నం 3:30 10వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనమైతే బయలుదేరిపోతున్నాం. ఉన్నోడికి వందే భారత్, లేనోడికి అమృత్ భారత్ అన్నట్టు సేమ్ అదే టైప్ కేటగిరీలోకి వస్తాయన్నమాట మనకి ఈ జన్ శతాబ్ది రైలు కూడా. ఏంటంటే మనకి శతాబ్ది రైలు అని ఒక ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయి, ఇంటర్ స్టేట్స్ మధ్య తిరిగే ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయి. అవి ఫుల్ ఏసీ కోచెస్తో నడుస్తాయి. సో వాటికి డౌన్ గ్రేడ్ వెర్షన్ అనమాట. అంటే సాధారణ ప్రయాణికులకు కూడా ఒక సూపర్ ఫాస్ట్ ఇంటర్ సిటీ ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో మనకి ఈ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు అయితే డిజైన్ చేశారనమాట. ఇవి కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్సే. అంటే మనకి తక్కువ ఛార్జీ తోటి సూపర్ ఫాస్ట్ ప్రయాణాన్ని ఇందులో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనకి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళడానికి డైలీ మనకి చాలా రైలు అందుబాటులో ఉన్నప్పటికీ మనకి మార్నింగ్ పినాకిని ఎక్స్ప్రెస్ ఎలాగో మనకి మధ్యాహ్నం బయలుదేరే ఈ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే అలాగనమాట. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రయాణం కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఉంటుంది మనకి ఇందులో. విజయవాడ జంక్షన్, బాయ్ విజయవాడ జంక్షన్. ఇక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఎంట్రీ. ఇంతకుముందు ఎప్పుడు మనం అటు సైడే మనం ఎంట్రీ ఇచ్చేవాళ్ళం, ఈసారి మెయిన్ ఎంట్రీ వైపు తెలిపాం అనమాట. ఈ 10వ నెంబర్ ఎంట్రీ నుంచి బయటకు వచ్చేస్తే ఇది మనకి చర్చి పక్కన సందు ఉంటుంది. ఈ సందులోంచి లోపలికి పోతే మొత్తం విజయవాడ మార్కెట్, కాళేశ్వరం మార్కెట్ అవన్నీ కూడా అటు సైడే ఉంటాయి. అలాగే మనం నడుచుకుని వెళ్ళిపోతే ఇంద్రకీలాద్రి కొండ దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర అనమాట ఇది. ఇప్పుడు దాకా మామూలు కొట్టలేదండి వాన. మనకి ప్యారలల్గా వస్తుంది ఆటోమొబైల్ క్యారియర్. 2 ప్యారలల్గా వెళ్తున్నాయి. వర్షం అలా ముందుకెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ తెరిపించేసింది, ఇంకా ఎదర మబ్బు కనబడుతుంది మనకి. ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా ఈ వ్యూ చూపించకపోతే మనసు ఒప్పదు. ఎందుకంటే ఇక్కడి నుంచి క్లియర్గా కనిపెడుతుంది అక్కడ ఇంద్రకీలాద్రి కొండ. WAG9 లోకోతో వెళ్తున్న ఆటోమొబైల్ క్యారియర్ ఆ బ్రిడ్జి మించి వెళ్ళిపోతుందండి. మనం ఈ బ్రిడ్జి మించి వెళ్తాం. అంటే అది సింగిల్ ట్రాక్, ఇది డబల్ ట్రాక్. ఈ రోడ్ వ్యాప్ 7తో ఒక లోకో ఉంది. ఈ రోడ్ వ్యాప్ 7 37447. కన్యాకుమారి హజరత్ నిజాముద్దీన్ తిరుక్కురాల్, అదేనా? ఎస్, కన్యాకుమారి హజరత్ నిజాముద్దీన్ తిరుక్కురాల్ ఎక్స్ప్రెస్. ఏంటి కంగారేంటి బాబా, ఏ తేడా వరకు వెళ్ళిపోతారు సినిమా.
కృష్ణా కెనాల్ జంక్షన్ WDG 6G క్యాజీ డీజిల్లో కొనరా క్యాబేజీ. భలే ఉంది కదా. మా ట్రైన్కి అసలైన సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది, కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి. మెయిన్ లైన్ నుంచి చూస్తే వెళ్ళిపోతుంది ఆటోమొబైల్ క్యారియర్. మమ్మల్ని ఓవర్టేక్ కొట్టేసింది. అసలైన సమస్య ఏంటంటే యాక్చువల్గా ఒకప్పుడు ఈ ట్రైన్ మన ఆ రూట్లోంచి వెళ్ళేది అనమాట, డైరెక్ట్గా తెనాలి. ఇప్పుడు ఏంటంటే మనం గుంటూరు వైపు వెళ్ళి తెనాలి వస్తాం. నా ముక్క ఎదురా అంటే కాసేపు వెనక్కి తిరిగి చూపించినట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు మన జర్నీ. తెనాలి వెళ్ళే వరకు మనకి నత్తనడక సరిపోదు. గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ. అమ్మడి అమ్మ రూట్ సెట్ వచ్చే మంగళగిరి స్కిప్పింగ్ మంగళగిరి. 4 అయిపోయింది టైం అప్పుడే. ఇక్కడ స్టాప్ ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఎంతకుముందు ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా కోచ్లో డోర్ చూడండి ఎలా ఉందో. మ్యాచ్పే ఉంది. ఏంటి మొత్తం కోచ్ అంతా అలాగే ఉంది, రకరకాల రంగులు వేసి డిజైన్ చేశారు. ఎప్పుడు ఇది 2021లో రెడీ అయిందనమాట. అంటే అప్పుడు రెడీ అయిందో అప్పుడు ప్రవేశపెట్టారో తెలీదు. సో మొత్తానికి అయితే డిఫరెంట్గా ఉంది మన కోచ్. నువ్వో పెద్ద అందగాడు మరి. రైల్లో దొరికే మాడిపోయిన సమోసాల ఆ ముఖం చూడు. విజయవాడలో స్టార్ట్ అయిన వర్షాన్ని మనం గుంటూరు దాకా తీసుకొచ్చాం. గుంటూరు అంటే మనం గుంటూరు మెయిన్ స్టేషన్కి వెళ్ళమండి. ఇప్పుడు ఆ ట్రాక్స్ కనపడుతుంది చూసారా, అవి గుంటూరు జంక్షన్కి వెళ్తాయి. కానీ మనం న్యూ గుంటూరు బైపాస్ లైన్లో ఉంటుంది అనమాట స్టేషను. మనం న్యూ గుంటూరు స్టేషన్కి అయితే వచ్చాము. ఇవ్వండి న్యూ గుంటూరు, ఇది బైపాస్ లైన్లో ఉంటుంది అనమాట ఈ స్టేషను. అది జంక్షన్కి వెళ్తుంది ఆ రూటు. వెనకాల కనిపిస్తుంది చూసారా ట్రాక్స్, జంక్షన్కి వెళ్తాయి. ఏంటంటే జంక్షన్కి వెళ్ళి అక్కడ లోకల్ రివర్సల్ చేసుకొని తెనాలి రూట్లోకి రాకుండా ఇప్పుడు ఈ స్టేషన్ కొత్తగా వేసారనమాట. కొత్తగా అంటే చాలా అయిందనుకోండి. న్యూ గుంటూరు స్టేషన్లో క్రౌడ్ చూడండి, మామూలుగా లేదు. गाड़ी संख्या 1207 विजयवाड़ा चेन्नई सेंट्रल जनशताब्दी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर आ रही है. Your attention please. Train number 12078 विजयवाड़ा चेन्नई सेंट्रल जनशताब्दी एक्सप्रेस has arrived on platform number 1. న్యూ గుంటూరు నుంచి కూడా బయలుదేరిపోయామండి. స్టేషన్ కూడా వచ్చేసి NGNT, ఇదే మొదటి హాల్ రైల్వే స్టేషను. కిందకి దిగి చూపిందామంటే చూసారు కదా వర్షం ఎలా వస్తుందో. చాలా అంటే చాలామంది క్రౌడ్ పులేరు ఇక్కడ. గుంటూరు ఎలా ఉన్నారు? అదిగోండి అవుటర్లో మనకి ఇంకొక ట్రాక్ ఉంది. అదేంటంటే మనకి గుంటూరు జంక్షన్ నుంచి తెనాలి వైపు వచ్చే లైన్ అనమాట. అది గుంటూరు అటు హైదరాబాద్ లైన్, హైదరాబాదు నంద్యాల ఆ లైన్ అనమాట. అదంతా కూడా తెగ వచ్చేస్తుంది నీళ్ళు. ఇల్లుగా వర్షం పడింది కదా. తెనాలి వచ్చామండి. ఇదిగోండి మెయిన్ లైన్ అయితే టచ్ చేస్తున్నాం మనం. విజయవాడ చెన్నై మెయిన్ లైన్ అయితే టచ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఒక 15 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము అవుటర్కి వచ్చేసరికి. ఒకప్పుడు అంటే ఈ ట్రైన్ ప్రారంభించినప్పుడు మెయిన్ లైన్ అయితే దీనికి అంటే మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లైన్ని 2002 ఆగస్టు 26 ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు మనకి ఈ మెయిన్ లైన్లోనే తిరిగేది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే గుంటూరు పీపుల్కి కూడా మనకి చెన్నై వెళ్ళే వాళ్ళకి కనెక్టివిటీ అందించడం కోసం 2011లో వయా గుంటూరు మీదుగా తిప్పడం అయితే మొదలుపెట్టారు అనమాట. సో అంతకుముందు మనకి విజయవాడ తర్వాత డైరెక్ట్గా తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 2వ హాల్ రైల్వే స్టేషన్ తెనాలి జంక్షన్. 3వ నెంబర్ మీదకి వెళ్తుంది మన ట్రైను. సమయం సాయంత్రం 4:50. 4:33 రావాల్సిన ట్రైన్ 4:50 వచ్చిందండి తెనాలికి.
అంటే సుమారు ఒక 17 నిమిషాలు ఆలస్యం. స్టేషన్ కోడ్ TEL. క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారండి. ఆ విజయవాడ కన్నా ఈ న్యూ గుంటూరులోనూ ఇక్కడ మనకి తెనాల్లోనే కనబడుతున్నారు జనాలు ట్రైన్కి. Train number 1207A Vijayawada Chennai Central Janashatabdi Express is ready to leave from platform number 3. తెనాలి స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. సాయంత్రం 4:54 బయలుదేరుతున్నాం. ప్రస్తుతం మనం ఒక 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము. తెనాలి నుంచి బయలుదేరేసరికి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల. ఇక్కడ నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది చీరాల. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. తెనాలి స్టేషన్ నుంచి బయటికి రాగానే జంక్షన్ రూటు అదిగోండి, రేపల్లె లైన్ అడ్డొచ్చేసింది బిల్డింగ్. ఆ రూట్లోకి వెళ్ళి చాలా రోజులు అయింది. మళ్ళీ ఎప్పుడు ట్రావెల్ చేస్తామో ఏంటో. తెనాలి దాటిన తర్వాత మన ట్రైన్ ఫుల్ స్పీడ్ అందుకుందండి. ఏంటంటే ఇంకా తెనాలి వరకు ఒక లెక్క, తెనాలి దాటిన తర్వాత ఒక లెక్క అన్నట్టు ఉంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు మెయిన్ లైన్లోకి వచ్చాం కదా, ఇప్పటివరకు మనం గుంటూరు లైన్లో వచ్చాము. అదంతా కూడా మనకు 110 సెక్షన్, ఇది 130 సెక్షన్. దానికి తోడు మన ట్రైన్ గంటకి 60 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ కూడా ఉంది మనకి ఇక్కడ నుంచి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతవరకు స్పీడ్ వెళ్తుంది, ఎంతవరకు పట్టుకెళ్తుంది అన్నది చూడాలి. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్ బాపట్ల. తిరుపతి నుంచి పూరి వెళ్తుంది. LHPకి అప్గ్రేడ్ అయింది కదా ట్రైన్, కొత్త రేగులా ఉంది చూస్తానికి. మధురై కాన్పూర్ సెంట్రల్ ట్రైన్ అంట, స్పెషల్ ట్రైన్ ఇప్పుడు వెళ్ళింది. బండి ఫుల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. ఫుల్ సౌండ్లు వచ్చేస్తున్నాయి, వీల్ సౌండ్లు ఓ టగటగటగట కొట్టేసుకుంటుంది. చీరాలకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. వస్తాం చీరాలకే. దీనికి ముందు ఒక పెద్ద ఫ్యాక్టరీ తగిలిందండి. అదేదో ఇండియాస్ లార్జెస్ట్ ఏదో పేరు ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వచ్చేసాం చీరాలకి. వెల్కమ్ టు చీరాల. ఆటోమొబైల్ క్యారియర్. ఇవాళ రెండోది మనకి ఇది. చీరాల రైల్వే స్టేషన్ కోడ్ CLX. 5:18 రావాల్సిన ట్రైను 5:33 వచ్చిందండి. ప్రస్తుతం మనం ఒక 15 నిమిషాల ఆలస్యంలో చీరాల రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. క్రౌడ్ అంతా దిగిపోయారు. ఏంటంట చీరాల స్టేషన్లో యువతల పక్క చూడండి, కొత్త LHB కోచ్లతో ఒక రేక్ ఉంది. ఇది రెడ్ కలర్, ఇది బ్లూ కలర్. చీరాల నుంచి కూడా బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ స్టాప్ మనకి ఒంగోలు. దీని వెనకాలే వందే భారత్ ఉంది, నరసాపురం చెన్నై వందే భారత్. ఒకప్పుడు ఆ ట్రైను ముందు వెళ్ళిపోయేది. ఇప్పుడు నేను నరసాపురం చూసారు కదా బండి, ఇప్పుడు వెనకాల వస్తుంది అనమాట బండి. చీరాల. బాయ్ బాయ్ చీరాల. ఇదిగోండి వ్యాప్ 7 మంద కూడా. అదొక ప్యారల్ రన్నింగ్. ఇది అన్యాయం, దొంగ.
ఇదేంట్రా అయితే విజయవాడ పెట్టుకుంటా. అదిగోండి మనకి ఇంకొక ప్యారలల్ రన్నింగ్. యాలే అంటే గూడ్స్ ట్రైన్ తోటి నాన్ స్టాప్ గా ప్యారలల్ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి మనకి. విజయవాడలో మొదలైంది, మధ్యలో నేను ఒకటి స్కిప్ చేశాను, మీకు ఇంకోటి చూపించాను. ఇది ఇంకొకటి. ఇలా గూడ్స్ ట్రైన్ కన్నా ఏదైనా ప్యాసింజర్ ట్రైన్ ఉంటే ఇంకా మధ్య ఉంటుంది. ఒడియమ్మ వెనకాల వందే భారత్ కూడా సైడ్ ఇవ్వకుండా ఇక్కడ మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేసుకుని అలా పోతుంది. కొంపదీసిన బండి పిచ్చకళ్ళు కానీ తాగేసిందా ఏంటి? అయ్యో సన్సెట్ అయిపోయిందే. ఇప్పుడు వరకు చాలా బాగా కనిపించిందండి. ఒంగోలు స్టేషన్ దగ్గరలో చూపిద్దాం అనుకున్నాను. అలా మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు సూర్యుడు. సన్సెట్ మిస్సింగ్. మమ్మల్ని ఆటో కొట్టుకుని వెళ్ళిపోతుంది చూసారా. మాకు స్టాప్ ఉంది, దానికి లేదు. ఎస్ఎంబిటి బెంగళూరు దానాపూర్. బాబా ఫుల్ బ్లూ కలర్ కోచ్ తోటి ఎన్ని రోజులు అయిందండి ఫుల్ ట్రైన్ చూసి. సూపర్ ఉంది ట్రైన్. కాకపోతే జస్ట్ ఒక 6 గంటల 6 నిమిషాలు లేట్లో నడుస్తుంది అంతే బండి. వెల్కమ్ టు ఒంగోల్. మొత్తం బ్లూ కోచెస్. అబ్బా మధ్యలో డిసప్పాయింట్ చేసిందే. సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ నకు వచ్చి ఉన్నది. ఒంగోలు రైల్వే స్టేషన్లో క్రౌడ్ మాత్రం చాలా మంది దిగారండి. అలాగే చాలా మంది కూడా ఎక్కారు. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓజీఎల్. 6 గంటల 3 నిమిషాలకి రావాల్సిన ట్రైన్ 6 గంటల 14 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం ఒక 11 నిమిషాల ఆలస్యంలో మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఒంగోలు నుంచి కూడా బయలుదేరిపోతున్నామండి. వందే భారత్ ట్రైన్ వస్తుంది 1 నెంబర్ ప్లాట్ఫామ్ వరకే. అది చూపిస్తాను మీకు. మనకి ఈ ఒంగోలు స్టేషన్ నుంచి కూడా మనకి ఈ ట్రైన్కి సపరేట్గా టికెట్ కూడా ఉంది. అంటే మనకి విజయవాడ నుంచి డైరెక్ట్గా చెన్నై బుక్ చేసినప్పుడు టికెట్ అవ్వలేదు అనుకోండి, మనం విజయవాడ నుంచి ఒంగోలుకి పెట్టుకొని ఒంగోలు నుంచి మనం విజయవాడకి సపరేట్గా రావట్లేదే. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కావలి. ఒంగోలు ఎంతమంది ఉన్నారు? బాయ్ ఒంగోలు. తిరుపతి, సికింద్రాబాద్, మహాభారత్, అమృత్ భారత్, వందే భారత్. నత్తిపకోడి గడివి నీకేమో నా పేరు పలకడం చేత కావట్లేదు. మీ వెనకాల వస్తున్న మా వాడికి మీ వాడు సైడ్ ఇవ్వట్లేదు. రాను రాను మా వందే భారత్లకి మర్యాద లేకుండా పోతుంది. కన్యాకుమారి, డిబ్రూగఢ్ ఇవే వస్తుంది.
ఆడియన్స్ ఈ వీడియోదో చెప్తాడని అలా చూస్తూ ఉండిపోయారా? నేనే అమృత్ భారత్ రైల్ని బెంగళూరు నుండి అలిపుర్దువార్కి వెళ్తున్నా. మీరు ఎప్పుడైనా నా బండి ఎక్కారా? కావలి 6 గంటల 48 నిమిషాలకు రావాలండి. 7 గంటల 5 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం టైము 7 గంటల 6 నిమిషాలు అవుతుంది. కావలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. ప్రస్తుతం మనం ఒక 17 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము కావలి రైల్వే స్టేషన్కి. కావలి నుంచి కూడా సిగ్నల్ వచ్చేసిందండి, బయలుదేరిపోతున్నాము. వెనకాలే వందే భారత్ వస్తుంది, సూపర్ ఫాస్ట్గా వస్తుంది. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ట్రైన్. మనకి నెక్స్ట్ స్టాప్ నెల్లూరు, ఇంకొక 51 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ గ్యాప్లో ఏమైనా ప్యారల్ రన్నింగ్ పడుతుందా లేదన్నది చూడాలి. మనకి వందే భారత్కి మనకి గూడూరు వరకు ఛాన్స్ ఉంది. బాయ్ కావలి. బయట చూపిందామంటే అంతా చీకటిగా ఉంది. క్రాసింగ్లు చూపించినా, ఓవర్టేకలు చూపించినా, ఏం చూపిందామన్నా కూడా మొత్తం చీకటిగానే ఉంది. కావలి వచ్చేసరికి మా ట్రైన్ ఫుల్ అయిపోయిందండి. మా కోచ్ చూసారా, జనాలు ఫుల్గా నిలబడిపోయి ఉన్నారు. పెన్నా రివర్ మీదకి వచ్చేసాం, నెల్లూరు. నెల్లూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మన ట్రైన్ 3వ నెంబర్లోకి వెళ్తుందండి. ఆ 1లోకి చూడండి, చెన్నై నుంచి చర్లపల్లి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అది జస్ట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన వందే భారత్ ఎందులో ఆగుతుంది? 2లో ఆగుతుందా? నెల్లూరులో చాలామంది క్రౌడ్ దిగుతున్నారండి. జనాలు ఎక్కేవాళ్ళు అయితే పెద్ద కనిపించట్లేదు, కానీ ఇదిగోండి మా కోచ్ ఆల్మోస్ట్ ఖాళీ. నెల్లూరు వచ్చేసరికి నెల్లూరు నుంచి కూడా బయలుదేరిపోయామండి. బండి ఏమన్నా కొడుతున్నాడా అసలు? మామూలుగా కదండి బాబు. వందే భారత్ వచ్చేసింది వెనకాల, నెల్లూరుకి అవుటర్లో ఉంది. ఇంకా అది ఏ 2లోకి తీసుకొస్తాడో అనుకున్నాం, కానీ మన ట్రైన్ వదిలేసాడు. పోనీలో వదిలేయడం మంచిదిలేండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు, ఇంకా 38 కిలోమీటర్ల దూరంలో ఉంది గూడూరు వరకు ఛాన్స్ ఉందండి. మన ట్రైన్ వదిలేయడం మంచిది. ఖచ్చితంగా ప్యారల్ రన్నింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. స్టేషన్ నుంచి అలా బయటికి తీయగానే స్పీడ్ ఎక్కించేస్తున్నాడు. అసలు మామూలు కొడట్లేదు బండి. చాలా ఇంప్రెస్ చేసింది ఈరోజు నా ట్రైన్. అది ఎక్కడండి, ఎక్కడ తెనాలి నుంచి నెల్లూరు వరకు వెనకాల వందే భారత్ వస్తూనే ఉంది. దాంతోపాటు సమానంగా కొడుతున్నాడు బండి. 130కి ఎక్కడ తగ్గట్లా. నిజంగా నెల్లూరులోనే ఉన్నాం మనం. ఎంత స్పీడ్ తీసుకున్నాడు చూసారు బండి. బాయ్ నెల్లూరు వాళ్ళు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఏదో ట్రైన్ పద్మావతి అనుకుంటా. ట్రైన్లో స్నాక్స్కి అయితే కొలవే లేదు, గ్యాప్ లేకుండా వస్తున్నారు. గూడూరు స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. అవుటర్లో ఉన్నాం మనం. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి. నారాయణాద్రి ఎగిలిపోతుంది. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. గూడూరు జంక్షన్ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత 7వ హాల్ రైల్వే స్టేషన్ అండి గూడూరు జంక్షన్. ఇక్కడికి మన జర్నీ 317 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మనం ఒక 7 నిమిషాల ఆలస్యంలో ఉన్నాము. 8 గంటల 13 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 8 గంటల 20 నిమిషాలకు వచ్చిందండి. ఒక 7 నిమిషాల ఆలస్యంలో వచ్చాము. ఇంకా మనం ట్రైన్లో చూసుకుంటే ప్యాంట్రీ కేర్ అయితే ఏం లేదు. ఫుడ్ అది కూడా ఆర్డర్ తీసుకుంటున్నారు.
నైట్ డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నారు, మనకి సీట్ దగ్గరికి వచ్చి సప్లై చేస్తున్నారు. లేదంటే మనం ఇలా మెయిన్ స్టేషన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. మనకి ఇంకా స్నాక్స్ కంటారా ఏ ఇబ్బంది లేదు, గ్యాప్ లేకుండా వస్తున్నారు. గూడూరు నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది. జస్ట్ 1 కిలోమీటర్ గ్యాప్లో ఉంది మనకి వందే భారత్. ఆపుతాడు, ఆ బండి వదిలేస్తాడు అనుకున్నాను, చూపించడానికి అయితే అవ్వలేదు. ఇవాళ 2వ నెంబర్లోకి సర్కార్ వస్తుందండి. సర్కార్ చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ సర్కార్ వస్తుంది 2వ నెంబర్లోకి. వ్యాప్4 ఇంకా మనకి చెన్నైకి 138 కిలోమీటర్ల దూరం ఉందండి. మధ్యలో మనకి 2 స్టాప్స్ ఉన్నాయి. ఒకటి నాయుడుపేట, 2 సూళ్ళూరుపేట. నాయుడుపేట స్టేషన్ కోడ్ NYP. ఇక్కడికి మనం 11 నిమిషాల ఆలస్యంలో ఉన్నామండి. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1207 जनशताब्दी एक्सप्रेस विजयवाड़ा से चेन्नई सेंट्रल का प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने के लिए तैयार है. నాయుడుపేట తర్వాత మన స్టాప్ సూళ్ళూరుపేట, 27 కిలోమీటర్స్. నెక్స్ట్ స్టాప్ నాయుడుపేటలో. బై బాయ్ నాయుడుపేట. వెల్కమ్ టు సూళ్ళూరుపేట. ఎనిమిది 58కి రావాలి, 9 గంటల 18 నిమిషాలకు వచ్చాం. కరెక్ట్గా 20 నిమిషాల ఆలస్యంలో మనం సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి వచ్చామండి. సూళ్ళూరుపేట నుంచి కూడా బయలుదేరిపోయామండి. స్టేషన్ కోడ్ SPE. సదరన్ రైల్వే జోన్లోకి వచ్చేసాం మనం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి సదరన్ జోన్లోకి వచ్చేసాము. జోన్ మారిపోయింది. ఇదే మనకి ఆగర్ హాల్ట్ రైల్వే స్టేషను. దీని తర్వాత డైరెక్ట్గా చెన్నై సెంట్రలే. ఇంకా మనకి 83 కిలోమీటర్ల దూరంలో ఉందండి చెన్నై సెంట్రల్లో. నెక్స్ట్ స్టాప్ మనకి తమిళనాడులో సూళ్ళూరుపేట. బై బాయ్ సూళ్ళూరుపేట. ఎంత డిమాండింగ్ ట్రైన్ అండి ఇది. ఇంకా చెన్నై చేరుకోపోతున్నా సరే ట్రైన్ ఎక్కడా ఖాళీ అవ్వలేదు, జనాలు ఫుల్గా ఉన్నారు. కొత్త అమృత్ భారత్ రేక్ ఉందండి. కనిపించిందో లేదో, ఇదిగోండి ఇదే సముద్రం ఉన్న ఏరియా. చెన్నైకి వచ్చేసాం. లాస్ట్ టైం డే టైంలో చూపించాను మీకు ఈ వ్యూ. చెన్నై లోకల్ ట్రైన్. పురచి తలైవార్ డాక్టర్ MG రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. రావాల్సిన టైం కన్నా 20 నిమిషాలు ముందుగానే వచ్చాం మనం. మనకి విజయవాడకి చెన్నైకి చూసుకుంటే మెయిన్గా మనకి 2 ట్రైన్స్ ఉన్నాయి. అంటే విజయవాడ చెన్నై మధ్యలో తిరిగే ఎండ్ ట్రైన్స్ 2 ట్రైన్స్ ఉన్నాయి. అదే ఒకటి మనకి పినాకిని ఎక్స్ప్రెస్, ఇంకోటి ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ రెండింటికి పోలికలు చూసుకుంటే నాకు ఈ ట్రైన్ చాలా బెటర్ అనిపించింది. ఏంటంటే మనకి పినాకిని మెయిన్ రూట్లో వస్తుంది, పైగా 7 గంటల సమయం అయితే ఇచ్చాడు. ఈ ట్రైన్ వయా గుంటూరు మీద వస్తుంది, పైగా 7 గంటల 30 నిమిషాల సమయం. సో దానికి దీనికి పోల్చుకుంటే ఇది ఒక పావుగంట ముందుగానే వచ్చింది. దానికన్నా బెటర్ ట్రైన్ అని చెప్తాను నేను. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ ట్రైన్ రేపు మార్నింగ్ 7 గంటల 25 నిమిషాలకి చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకే మనకి విజయవాడ అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వారంలో 6 రోజులు మాత్రమే ఉంటుంది, మంగళవారం ఉండదు ఈ ట్రైన్. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.